ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ గురించి అంటే మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారో ఇప్పుడే వారం రోజులు అయిపోయినా ఇప్పటివరకు ఏ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఫ్యామిలీ పరంగా సమస్యలు లేవు, ఆర్థికంగా సమస్యలు లేవు, ఇక మా టీమ్ లీడర్గా వర్క్ చేస్తుంది, అక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు అంటున్నారు. మరి ఏం కారణమై ఉండొచ్చు? అంటే ఓన్లీ ఎలోన్లెస్ డిప్రెషన్ వల్లే ఆమె చనిపోయిందా పిల్లల్ని తీసుకుని వెళ్ళి అనే ఒక చాలా కోణాల్లో ఇది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మీ అనాలిసిస్ లో ఏమనుకుంటున్నారు సార్? విజయశాంతి ఉరఫ్ విజయారెడ్డి చర్లపల్లి లోపల వాళ్ళ అమ్మగారితో పాటు కలిసి ఉన్నటువంటి ఆవిడ పిల్లల్ని హాస్టల్లో పెట్టేసి భర్త ఏమో దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటూ జీవితం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆవిడ టీమ్ లీడర్గా ఉంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లోపల. నెలకు ₹1,00,000 పైన జీతం వస్తుంది. భర్త సంపాదిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కూడా ఏమీ పెద్దగా డిస్ప్యూట్స్ లేవు. బయట విషయాలు కూడా ఏమీ లేదు. రైల్వే పోలీసులు మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. మనకు జనరల్గా సైకాలజీ ప్రకారంగా ఆలోచించినట్టయితే లేడీస్ డిప్రెషన్లోకి వెళ్ళడం చాలా జనరల్గా జరుగుతుంది. అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఒక అభద్రతా భావం, తనకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేను ఒంటరిగా జీవిస్తున్నాను. ఒకసారి ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత మిగతా టైం అంతా కూడా ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు ఉంటేనేమో పిల్లలతో సరదాగా గడపడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల్ని హాస్టల్లో చేర్పించడం వల్ల మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. అంటే చర్లపల్లిలో ఉండటం వల్ల అక్కడి నుంచి పిల్లల్ని రోజు కాలేజీలకు పంపించడం తీసుకురావడం పెద్ద కష్టం అవుతున్న ఉద్దేశంతో వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారు పరిస్థితి. వాళ్ళ బ్రదర్ చెప్తున్నటువంటి వారి ప్రకారంగా ఈమె మాటిమాటికి పిల్లల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే నేనే చెప్పానండి, కాలేజీల్లో కూడా నేనే గార్డెన్గా ఉన్నాను, వాళ్ళని చేర్పించుకుని కూడా నేనే అక్కడికి తీసుకెళ్ళి, కాబట్టి గార్డెన్గా నా అనుమతి లేకుండా పంపించొద్దని కూడా నేను చెప్పాను. ఆవిడ వస్తే పంపించకండి అని కూడా నేను చెప్పాను. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ జరుగుతోంది, పిల్లల్ని తీసుకురావడం చాలా ఎక్కువ జరుగుతోంది. మాటిమాటికి పిల్లల్ని తీసుకురావడం, మళ్ళీ 2-3 రోజులు ఇక్కడ ఉంచుకొని మళ్ళీ పంపించడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయనేది వాళ్ళ బ్రదర్ చెప్తున్నటువంటి మాట. అంటే దీన్ని బట్టి డిప్రెషన్ కొత్తగా వచ్చింది కాదు, ఇది కొంతకాలం నుంచి డిప్రెషన్లో ఉంది. ఆ డిప్రెషన్ పెరుగుతున్నటువంటి క్రమాన్ని ఎవరు పెద్దగా గమనించలేదు. అంటే ఆఫీసులో ఉన్నంతకాలం ఆఫీస్ పని సక్రమంగా చేస్తోంది. ఆఫీస్ నుంచి ఒక్కసారి బయటపడేటప్పుడు తర్వాత తనకు ఆటోమేటిక్గా డిప్రెషన్ పెరుగుతుంది. ఆ డిప్రెషన్ని తగ్గించడానికి మార్గాలు ఏమిటి? భర్తన్నా వచ్చి కొంతకాలం తనతో గడిపి వెళ్ళాలి, పిల్లలన్నా కొంతకాలం తనతో పాటు ఉండి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేట్టుగానే చేయాలి. కానీ ఈ విషయం ఎవరు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఎవరు లేరు కదా. తల్లేమో ముసలామడ, ఆవిడ పెద్దగా ఇవన్నీ తెలిసినటువంటి ఆవిడ కాదు. ఏదో వండి పెట్టడం, టైంకి రావడం, చూసుకోవడం, ఇంతవరకు తప్ప ఆవిడకి మిగతా వాటితో సంబంధాలు లేవు. కాబట్టి విజయారెడ్డి మనకు కనిపిస్తున్నటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ పోలీసులు అన్ని కోణాల్లో ప్రయత్నం చేశారు. చివరికి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశారు, ఫోన్ ఓపెన్ చేసి చూశారు, ఎక్కడ ఏమీ తేడా లేవు. ఆఫీస్లో కూడా ఎటువంటి ఆఫీస్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. 13 ఈమెతో పాటు 13 మంది టీం ఉంటే మొత్తం 13 మందిని ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కరినా ఈమెకి వ్యతిరేకంగా చెప్పలేదు. అందరూ చాలా బెస్ట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుందని చెప్పారు తప్ప ఎవరు కూడా చెప్పలేదు. అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఈమె డిప్రెషన్లోకి లేదు. అంటే పని భారం ఉన్నప్పుడు, పని బాగా ఉన్నప్పుడు తనకు డిప్రెషన్ ఉండదు అనే విషయం అర్థమవుతుంది. ఒక్కసారి ఆఫీస్ వదిలిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాకా తను డిప్రెషన్లో ఉంటుంది. భర్త సంవత్సరాల తరబడి దూరంగా ఉంటాం, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చిపోవడం. రెండోది ఏమవుతుందంటే జనరల్గా సైకలాజిస్ట్ చెప్పేటువంటి దాని ప్రకారంగా మిడిల్ ఏజ్లో ఉండేటువంటి లేడీస్లో సహజంగా 40 to 50 మధ్యలో, 40 to 55 మధ్యలో ఉండేటువంటి లేడీస్లో ఈ డిప్రెషన్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తుంటారు. ముఖ్యంగా ఆ సమయంలో భర్త యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నతనం లోపల మ్యారేజ్ అయిన కొత్తలో అసలు పురుషుడికి స్త్రీకి మధ్యలో ఉండేటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ, వాళ్ళు దూరం అవుతున్న కొద్దీ, వాళ్ళని దూరంగా పెడుతున్న కొద్దీ, వాళ్ళు చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూరంగా పోతున్నప్పుడు భర్త దగ్గరగా ఉంటే బాగుంటుంది, భర్త తనతో పాటు పంచుకుంటే బాగుంటుంది, శారీరకంగానే మానసికంగానే భర్తతో ఏకమై ఉంటే బాగుంటుంది అనే కోరిక మిడిల్ ఏజ్లో ఉండేటువంటి స్త్రీలకు చాలా ఎక్కువగా ఉంటుందనేది చెప్పేటువంటి మాట. దీన్ని బట్టి చూస్తే ఇటు పిల్లలు దగ్గర లేకుండా, అటు భర్త దగ్గర లేకుండా, ముఖ్యంగా భర్త ఈ సమయంలో ఉండి ఉంటే తనకి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవి. కానీ తను దుబాయ్లో ఉండడం, కుటుంబం కోసమే తను కూడా ప్రయత్నం చేయడం, వీటన్నిటి ఫలితంగా ఏం జరిగిందంటే పిల్లలు దూరంగా ఉంటాం, ఆ పిల్లల్ని మాటిమాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అది మంచిది కాదని చెప్పి తమ్ముడు సలహా ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి.
తమ్ముడు చెప్తున్న మాట ఏంటంటే ఆ టైం లోపల నాకు ఫోన్ చేసి ఉంటే నేనైనా అన్నయ్య. వద్దని చెప్పి ఆపేసేవాడిని అని అన్నాడు. అందుకే బహుశా 6 తర్వాత ఎంచుకొని వెళ్ళినట్టుగా కనబడుతోంది. ఆ Yes. టైంలో అయితే బహుశా రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఉండకుండా వేరే వాళ్ళు ఎవరో ఉంటారనే ఉద్దేశంతో తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది. ఏదేమైనా డిప్రెషనే దీనికి కారణం అనేటువంటి విషయం దాదాపుగా మనకు పోలీసులకు కానీ అందరికి కానీ అర్థమవుతున్న విషయం అదే. ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే అది పెరుగుతున్న కొద్దీ ఒక రాక్షసత్వం లాగా వచ్చేస్తుంది మనిషి లోపల. అంటే ఇక ఏది కనబడదు, ఏది వినడతారు, ఏం చేయదలుచుకున్నారో అది చేసేయడానికి సిద్ధపడతారు. పిల్లలు కూడా కనిపించలేదు. అసలు ఇంకెవరు ఏం కనబడరు. అంటే పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, తను చనిపోయిన తర్వాత సరిగ్గా చూడరేమో, ఆ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారేమో, నేను పెంచుకున్న పిల్లలు నా పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారేమో, ఆ ఒంటరితనంతో ఈ ప్రపంచంలో వాళ్ళు బతకలేరేమో అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత అనిపించినట్టు మాట. కాబట్టి నాతో పాటు నా పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలి, నేను ఈ ప్రపంచంలో ఉండకూడదు, ఇక ఈ డిప్రెషన్లో నేను బతకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చిన వాళ్ళు తప్ప అలాంటి పని చేయలేరు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమవుతుందంటే విజయారెడ్డి కేసును బట్టి లేడీస్లో డిప్రెషన్కు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి మిడిల్ ఏజ్డ్ లేడీ కూడా ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ళు, పిల్లలకు దూరంగా ఉన్న వాళ్ళు, భర్త కంపల్సరీగా కనీసం 6 నెలలకు ఒకసారైనా సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేసి తమ సమస్యలు ఏమిటో చెప్పుకొని దానికి తగినటువంటి ఏదైనా సొల్యూషన్స్ని తీసుకోవడం మంచిదనే విషయం మనకు కనబడుతుంది. Yes. అలా చేయకపోతే ఏమవుతుందంటే విజయారెడ్డి లాగానే ఇంకా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్టుగా కాలేజెస్లో, అలాగే ఆఫీసెస్లో, తర్వాత కమ్యూనిటీస్లో కూడా ఎక్కువగా సెషన్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ సైకాట్రిస్టుని పంపించి కండక్ట్ చేస్తున్నట్టయితే కొంతవరకు డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరొక విజయారెడ్డి దీనికి బలి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మనం మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.